హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీతూస్ జర్నీ. ద మోస్ట్ అవైటెడ్ మూవీ కల్కి కే రిలీజ్ ఈ రోజు. మాకు ఫస్ట్ షోకి టికెట్స్ అయితే దొరికాయి, మేము వెళ్తున్నాము. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సీ ద మూవీ. అండ్ నేను మూవీ చూసి వచ్చాక ఎలా ఉంది నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడే అయితే మూవీ చూసేసి ఇంటికి అయితే వచ్చామన్నమాట. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. అసలుకి నో వర్డ్స్, లిటరల్లీ మూవీ చూస్తున్నప్పుడైతే నాకు గూస్ బంప్స్ వచ్చాయి. సో ఇంకా దీనికన్నా ముందు నేను చెప్పాల్సింది ఏంటి అంటే, నేను ఫస్ట్ టైం రివ్యూ ఇస్తున్నాను. అది అసలు రివ్యూ కూడా కాదు, జస్ట్ నాకు ఏమనిపించిందో అది నేను మీతో షేర్ చేస్తున్నాను. ఒకవేళ నేను ఇంకేమన్నా మిస్టేక్స్ మాట్లాడినా, నేను ఏమైనా మిస్ చేసినా ప్లీజ్ కైండ్లీ ఇగ్నోర్. ఇంకా మూవీ గురించి చెప్పాలి అంటే ఫస్ట్ నేను మాట్లాడాల్సింది క్యారెక్టర్స్ గురించి అనమాట. సో దీంట్లో క్యారెక్టర్స్ వచ్చేసి ఫస్ట్ నేను అశ్వత్థామ క్యారెక్టర్ అయితే మాట్లాడతాను. అమితాబ్ బచ్చన్ సార్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు ఈ రోల్కి, చాలా అంటే చాలా బాగా చేశారు. ఇంకా వచ్చేసి మన ప్రభాస్ గారు అంతే ఇంకా చంపేశారనమాట. ఆ కామెడీ కానీ అసలుకి ఆ యాక్షన్ సీన్స్ చేయడం కానీ చాలా అంటే చాలా బాగుండింది. ఇంకా రాజేంద్ర ప్రసాద్ సార్ గారి యాక్టింగ్ కానీ, ఇంకా కమల్ హాసన్ కానీ, ఇంకా దాని తర్వాత వస్తే మనకు దీపికా గారు అసలుకి చాలా ఇన్నోసెంట్గా చాలా అంటే చాలా బాగా చేశారు. ఇంకా ఈ మూవీలోకి వస్తే మనకు అసలుకి అమ్మాయి ఏంటి, అసలుకి ఆ బిడ్డను ఎందుకు కాపాడుతున్నారు అశ్వత్థామ గారు, అసలుకి ప్రభాస్ గారి రోల్ ఏంటి, ఇవన్నీ వచ్చేసి మనకు మూవీ చూస్తే ఖచ్చితంగా అర్థమవుతాయి. అసలుకి నాగ్ అశ్విన్ సార్ గారి థాట్ ప్రాసెస్కి అయితే అసలు హ్యాట్స్ ఆఫ్ అనమాట. అసలుకి ముందు ఆ విజన్ ఇట్లా ఉంటుంది, ఈ ఫ్యూచర్ ఇలా ఉంటుంది అని అయితే చాలా అంటే చాలా బాగా చూపించారు. ఆ కాంప్లెక్స్ చూపించడం కానీ, ఇంకా వచ్చేసి కాశీ చూపించడం కానీ, ఇంకా శంబాలో చూపించడం కానీ, లిటరలీ మహాభారతం ఎవరికైనా కొంచెం తెలుసుండి ఈ మూవీ వెళ్ళి చూస్తే అయితే చాలా అంటే చాలా బాగా కనెక్ట్ అవుతారు. ఇంకా ఖచ్చితంగా ఈ మూవీ అయితే ప్రతి ఒక్కరు వెళ్ళి చూడాల్సిందేను, అంత బాగుంది. ఇంటికి వెళ్ళే ముందు ట్రైలర్ చూశాను. ఇంకా అలానే నాగ్ అశ్విన్ గారు రిలీజ్ చేసిన బుజ్జి అండ్ భైరవ ఎపిసోడ్స్ అయితే చూశానమాట. సో అందులో ఉన్న కాంప్లెక్స్, ఇంకా బౌంటీస్ అంటే ఏంటి, ఇంకా యూనిట్స్ అంటే ఏంటి అని అయితే నాకు కొంచెం అర్థమైంది. అక్కడికి వెళ్ళి చూడంగానే నాకు కొంచెం ఐడియా అయితే వచ్చింది. అయితే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కాదు, ఇంకేమైనా ఉంటే అది కూడా బాక్స్ ఆఫీస్ బద్దలు చేసేస్తుంది. సో లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ అవర్ ఎండ్.